శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 86 అన్నమాట. మనం ఇప్పుడు 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శనం అనే చాప్టర్లో 38వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. నీ నుండి జీవులు దేహములను ధరించి పుట్టుచు చచ్చుచున్నను, నీవు వారి యందు పుట్టక పోవక అట్లే ఉన్నావు. కనుకనే పురుషులలో పురాణ పురుషుడవు. ఈ జీవులలో ఎవ్వరే ఆశలు ఆశయములు కల్పించుకొన్నను వాని రూపమై నీవే ఉండి, వారు కోరిన ఆశయముల రూపమున ఎవరికి కావలసినట్లు వారికి ప్రత్యక్షమగుచున్నావు. ఈ జగత్తునకు దాచబడిన ధనముగా ఉండి కొలవబడుచున్నావు. ఎవడు దీనిని తెలిసికొన్నను నీవే, తెలిసికొనువాడవు కూడా నీవే. చెట్టు నుండి 2 కొమ్మలు పుట్టినట్లు తెలిసికొనువాడు తెలిసికొనబడున్నది అను 2గా వ్యక్తమవుచున్నావు. ఈ సమస్తము నీ చేతనే నిండి ఉన్నది. ఈ వాయువు ఆకాశమున పుట్టుచున్నది. ఆకాశము నీ దేహమే కనుక వాయువు నీ స్వరూపములలో ఒకటి. అట్లే జీవులను యమించునట్టి దేవతయగు యముడును, అగ్నియును, జలస్వరూపుడైన వరుణుడును నీ నుండి పుట్టిన రూపములే గాని వేరు కాదు. అట్లే చంద్రుడు మున్నగు మిగిలిన రూపములను ఈ వేనవేలు రూపములలో ఎవనికి నమస్కరించినను నీకే చెందును. కనుక నీకే వేల నమస్కారములు. మరల చేయుచుండు నమస్కారములు కూడా నీకే అని గుర్తుంచుకొందును. నా ఎదుట గల సమస్తమును నీ రూపములే, నా వెనుక ఉన్న సమస్తము నీ రూపములే. ఎదుట వెనుక అనునవి కూడా నీ భావముల రూపములే. నా ఎదుట నా వెనుక నిలబడిన నీకు నమస్కారము, అన్ని దిక్కుల యందు నిలబడిన నీకు నమస్కారములు. నీ తేజస్సు అనంతము, నీ పరాక్రమము అమితము. సర్వమును పొందునట్టి వాడవు గనుక సర్వము చేత పొందబడునట్టి దైవముగా కూడా నీవే ఉన్నావు. 38, 39, 40 శ్లోకాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఒక హెడ్డింగు, కనువిప్పు. దేవుని దర్శింపవలెనని కుతూహలము చాలామందికి ఉండును. దేవుడున్నాడో లేదో తెలుసుకొని కుతూహలము కొందరికి ఉండును. దేవుడు లేడని రుజువు చేయు కుతూహలము కొంతమందికి ఉండును. ఇందరి అభిప్రాయములు గోపికల వలె దేవుని చుట్టూ తిరుగక తప్పదు. ఉన్నాడని నమ్మువారికి కూడా లేడేమో అని సందేహము కలుగుచుండును. ఈ సందేహము కూడా స్మరణమే. ఆలయమున విగ్రహము దర్శించి పూజించువాడు కూడా ఇది వట్టి విగ్రహమేనేమో అని సందేహపడుచుండును. జీవుని అంతర్యామిగా ఉన్నాడని తెలిసినవాడు కూడా ఇతరులతో వ్యవహరించినప్పుడు ఇతడు నా మిత్రుడు, ఇతడు నా శత్రువు, ఇతడు నా పుత్రుడు అను అభిప్రాయములతో వ్యవహరించుచుండును. ఇట్లు వ్యవహరించుచున్నంత కాలము మిత్రుడు, శత్రువు, పుత్రుడు మున్నగువారే ఉందురు గాని దేవుడు ఉండడు. అట్లే అర్జునుడు కూడా కృష్ణుని గూర్చి సఖుడుగా భావించుచునే వయస్సు మళ్లించుకొనెను. ఓ కృష్ణ, ఓ యాదవ అని భావమర్దిగా పరిహాసములు చేయుచునే అతడి జీవితము గడిపెను. కృష్ణుడు కూడా అట్లే అర్జునునికి చనువిచ్చెను. కాదు, కూడదు, నేను దేవుడను అని నిర్బంధింపలేదు. అర్జునుడు శరణాగతి చెందిన వెనుక కృష్ణుడు తన విశ్వరూపము చూపుట అనగా మంత్రించి ఏవో చూపించుట కాదు, విశ్వమే తన రూపము అను అభిప్రాయమునకు స్థిరత్వమును ప్రసాదించి ఆ దృష్టితోనే చూచున్నట్లు కనువిప్పు చేయుట. ఈ కనువిప్పుతో చూచుచున్న అర్జునునకు కృష్ణుని దేహాదులు కనిపించుచున్నను ఆ దేహాదులే అతడు అను పొరపాటు లేదు. అంతర్యామియే ఇన్ని రూపములతో కనిపించుచున్నాడనియు తనను అనుగ్రహించుటకి ఈ రూపముతో వచ్చెననియు గ్రహించెను. ఈ కనువిప్పు కలిగిన అర్జునుడు ఇట్లనుచున్నాడు, అజ్ఞానముతో నీవెవరో ఎరుగక ప్రవర్తించి తిని, పొరపాటులనేకము చేసి ఉంటిని, పొరపాటుగా సంభాషణలు చేసి ఉంటిని. నీ యందున్న చనవుతో నేనేవో ప్రేలి ఉంటిని, చాలా తడవలు నిన్నాటలు పట్టించి తిని, అగౌరవముతో ప్రవర్తించి తిని,
మనమిద్దరము స్వేచ్ఛావిహారములు చేయుచున్నప్పుడు విశృంఖలముగా ప్రవర్తించి తిని, శయనించినప్పుడు నీతో సమానముగా శయనించి తిని, అట్లే ఉన్నతాసనములయందు కూచుండి మనవాడేలే అని లెక్క చేయక వ్యవహరించి తిని, భోజన సమయములో చాలా అపచారములు చేసి తిని, హేళనగా తాను అరటిపండ్లు తిని తొక్కలు కృష్ణునికి అందించనని కథలున్నవి. ఇవన్నీ తెలియక చేసినవి కనుక అన్ని భావములను నేను నీ దగ్గర పెట్టుచున్నాను. మంచి చెడు సమస్తము స్వీకరించిన నిన్నేమని ప్రార్థింపగలను? క్షమింపుమని అడుగుట ఒక్కటే చేయగలను. నీవన్నిటికీ సమర్థుడవు గనుక క్షమించుటకు కూడా సమర్థుడవు. 41, 42 శ్లోకాలు అయిపోయినాయి. ఎవరికైనా తండ్రి అను భావము తన భౌతికమైన తండ్రిని మాత్రమే సూచించును. కానీ తండ్రియు తాను పుట్టుటకు కారణము ఈ అంతర్యామి వైభవమే. నీయందే అందరూ పుట్టుచున్నారు కనుక చరాచర జీవరాశులకు నీవే తండ్రివి. ప్రతి సజ్జనునకు ఒక గురువుండును, అట్లే గురువునకు కూడా ఒక గురువుండును. ఇందరు గురువులుగా దిగి వచ్చిన వాడే జగద్గురువు. అట్టి నీకు నమస్కరించుచున్నాను. అంతర్యామిలో భాగములుగా అందరము ఉన్నాము. ఈ భాగములలో ఎవడునూ అంతర్యామితో సమానుడు కాలేడు కదా. ఇంక నీకన్నా అధికుడు ఉండుట ఎట్లు సాధ్యము? 3 లోకములు నీయందే ఉన్నవి గనుక నీవే 3 లోకముల కన్నా అధికుడవు. దీనిని తెలిసి శిరస్సు వంచి దేహముతో నన్ను నేను నీకు సమర్పణ చేయుచున్నాను. నీవు నా ఎడల ప్రసన్నుడవు కావలనని తప్ప మరి ఒకటేదియూ కోరుటలేదు. మా హృదయములలో మేమున్నామని అనుకొంటిని. నీవున్నావని తెలిసిన వెనుకని నీశ్వరుడుగా ధ్యానించెదను. ఇదివరకు చేసిన తప్పులు ఏమగును అను భయము నాకు లేదు. కొడుకు తప్పులు చేసి అటుపైన మంచివాడైన వెనుక తండ్రి ఆ తప్పులను పట్టించుకొనునా? అట్లే నీవు నాకున్నావు. మిత్రుడు నన్ను తనవాడుగా అంగీకరించినప్పుడు తప్పులు పట్టినచో మిత్రుడెట్లగును? అట్లే నీవు నాకు మిత్రుడుగా ఉన్నావు. ప్రేమించినవాడు ప్రియురాలి ప్రవర్తనమును దిద్దుకొనును గాని తప్పులకు దెప్పినచో అతనిది ప్రేమ ఎట్లగును? అట్లే నీవు నాకు ప్రియుడుగా ఉన్నావు. నేను చేసిన అపచారములను సమస్తమును సహించితివి. 43, 44 శ్లోకాలు అయిపోయినాయి. సహించితివి కనుకనే ఎన్నడెరుగని ఈ విశ్వరూపమును దర్శించు దృష్టినిచ్చితివి. ఇది నా అదృష్టము. అనగా ఇది వరకు దృష్టము కానిది. ఎరుగని దానిని తెలియుటకు స్వప్రయత్నము చాలదు. ఎరిగిన వాని అనుగ్రహము కావలెను. అది నీవు నాకిచ్చితివి. సంతోషమైనది, హృదయము నిండినది. కానీ ఇంత విస్తారమైన దేశ కాలముల హద్దులు లేని నీ రూపమునందు అనేక రూపములున్నవి. ఒక్కమారుగా చూచి తట్టుకొనలేకపోచున్నాను. తట్టుకొను శక్తి కూడా నా ప్రజ్ఞకు లేదని బోధపడినది. భయముతో గజగజ వణకిపోవుచున్నాను. ఏమి చేసినచో ఏమగునో, ఏమి మాట్లాడిన ఏ అపచారమో నేను ఈ రూపముని ఇంక చూచుచూ ఉండలేను. వెనుకటి నీ రూపమును మాత్రమే చూచునట్టి దృష్టి నిమ్ము. మిగిలిన దానిని దృక్పథము నుండి తొలగింపుము. నేనెరిగిన బావమర్దిగానే కనిపింపుము. నేనెరిగిన చేష్టలతో, చిరునవ్వుతో, కంఠధ్వనితో నా ముందు నిలబడుము. వెనుకటి కిరీటము, గదా, చక్రము ధరించి కనిపించినచో చూడవలనని ఉన్నది. ఈ వేనవేల చేతులతో, శిరస్సులతో కనిపించు విశ్వరూపం ఇంక చాలును. ఇంతకు ముందెరుగని అనుభవం ఏదైనా కలిగినచో ఎట్లుండునో చెప్పుటకు వీలు లేనట్లుండును. అనుభవం ఏదైనా పొందిన తరువాతనే ఎట్లున్నదో చెప్పగలుగుట. అంతకుముందు కథలుగా ఎవరైనా చెప్పినచో వినుటకు మాత్రము పనికివచ్చును. అర్జునునకు అంతకు ముందెరుగని అనుభూతియే విశ్వరూప సందర్శనము. మనం ఎరిగిన వారందరూ ఒక్కమారుగా కనిపించినచో మనం ఎట్లుండును? కొన్ని ముఖములు దుఃఖముతో, కోపముతో, ఈర్ష్యతో, భక్తితో, పరోపకారముతో, పరాపకారముతో కలగలుపులుగా కనిపించును. తనకు చిన్నప్పటి నుండి జరిగిన సన్నివేశముల దృశ్యములన్నీ ఒకే క్షణమున కనిపించినచో ఎట్లుండును?
తన పెండ్లి నాటి మొగము, జబ్బు పడిన నాటి మొగము, కొడుకు పుట్టిన నాటి మొగము, అవమానము పొందిన నాటి మొగము, మోసము చేయబడిన నాటి మొగము మొదలుకొని కొన్ని లక్షల మొగములు ఏకకాలమున దర్శనమిచ్చును. ఇట్టి సన్నివేశములతో కూడిన తానెరిగిన వారందరి మొగములు తనతో బాటుగా కలిసి ఒకేమారు కనిపించిన ఉక్కిరి బిక్కిరిగా ఉండును. మానవులందరూ ఒకేమారు కనిపించినచో ఉక్కిరి బిక్కిరిగా ఉండును. పశుపక్ష్యాదులు మున్నగు మిగిలిన జీవరాశులన్నీ మనకు బోధపడి ఒకేమారు కనిపించినచో ఇక చెప్పనక్కరలేదు. అట్టి భూలోకమే గాక 14 లోకములను ఒకే వ్యక్తి యొక్క దేహమునందు ఏకకాలమున అర్జునునకు కనిపించెను. అదే విశ్వరూపము. అది అదృష్టపూర్వము, అనగా పూర్వము దృష్టము కాదు. అట్టి అనుభూతికి అర్జునుడు సంతోషపడెను, కానీ చూడలేక భయముతో గడగడ వణకిపోయెను. సంతోషము, భయము మున్నగు భావములన్నీ ఒకే క్షణమున కలిగెను. ఇన్నిటిని మనస్సుతోనే చూడవలను. ఇన్నిటికి మనస్సు పట్టదు. తట్టుకొనలేక అర్జునుడు అన్ని వేల చేతులతో తలలతో ఉన్న రూపము చాలనెను. తానెరిగిన వెనుకటి వ్యక్తిగత కృష్ణరూపమునే మరల దర్శింప కోరెను. 45, 46 శ్లోకాలు అయిపోయినాయి. అప్పుడు కృష్ణుడు ఇట్లనెను, నేను తాను అనబడు వెలుగు తన దేహముననే ఉన్నట్లు ప్రతి వ్యక్తియు ఎరుగును. ఇట్లందరిలో గల నేను తాను అనబడువాడు ఎంత పెద్దవాడో, హద్దులు దాటి ఎంత ఉండునో అను వెలుగును నీకు చూపితిని. నాయందు ప్రేమ కలిగి నీవు కోరినావు. కోరిన వెంటనే చూపించవలెననిపించి చూపించితిని. దీనినే పెద్దలు ఆత్మయోగము అందురు. అందరిలో నేను తాను ఎంత ఉండునో, ఎట్లుండునో, అది ఎంత పెద్ద వెలుగో తెలియుటయే ఆత్మయోగము. దానికి మొదలు చివర ఉండదు. ఒకప్పుడు ప్రారంభమైనదని, ఒకప్పుడు ఆగిపోయునని ఉండదు. ఇది ఎప్పుడునూ ఇట్లే జరుగుచుండును. నీ దృష్టికి మొదలదియే గాని దానికి మొదలుండదు. నీకన్నా ముందు దీనిని చూడవలెనని నన్ను అడిగినవాడు లేడు గనుక నా వలన ఇట్లు చూచినవాడు కూడా లేడు. 47వ శ్లోకం అయిపోయింది. వేదములు చదువువారు అందలి నన్ను చూడక వేదములను చూతురు. అట్లే యజ్ఞములు చేయువారు, దానములు సత్కర్మలు చేయువారు, ఉగ్ర తపస్సు చేయువారు కూడాను. కనుక వారందరూ వారు కోరిన రూపముననే, వారెరిగిన రూపముననే నన్ను చూచుచున్నారు. నీవిప్పుడు చూచిన రూపమును వారు చూడలేరు. 48వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన రికార్డింగ్ నంబర్ 86 కూడా అయిపోయింది.